హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? టైలరింగ్‌లో బిగినర్స్‌కి ఉపయోగపడే వీడియో ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయడమే కాదు, లైనింగు సరిపోకపోతే మనం ఎలా ముక్కలు అతికి సరిపెట్టాలనేది ఈ వీడియోలో ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కస్టమర్ అయితే ఈ నెక్లెస్ మెడ పెట్టమన్నారనమాట. నేను మర్చిపోయి రౌండ్ మెడ కట్ చేసేసాను. ఇక లైనింగ్ మీద కొంచెం ఈ మెడ షేప్‌లో లైన్ గీసి వేసి కట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఈ మెడ చాలా వెడల్పుగాను బాగా లాంగ్‌గాను ఉంటేనే బాగుంటది అందంగా. కాకపోతే ఈవిడ అంత లాంగు అంత వెడల్పు కట్టదన్నమాట, చిన్నగానే ఉండాలి. ఈ లైనింగ్ బ్లౌజ్కి అయితే లైనింగ్ ముక్క సరిపోలేదు. అందుకోసం నేను అడిగితే ఈ ముక్క ఇచ్చింది ఆవిడ. ఇది పూర్తిగా ఆపోజిట్ కలర్ కదా, వేరే కలరు. కానీ ఆవిడకి రేపటికి కావాలి, చాలా అర్జెంటు. ఇంకా సాయంత్రం కుడుతున్నాను అనమాట. ఇదైతే కస్టమర్ని అడగకుండానే మన దగ్గర ఉన్న ఇంతకు ముందు కుట్టిన కస్టమర్ బ్లౌజుల్లోని లైనింగ్ ముక్కలు ఏమన్నా మిగిలితే దీనికి కలిస్తే వేసేయచ్చు. బట్ నా దగ్గర అయితే లేదు, అందుకోసం అడిగితే ఇలా ఇచ్చింది అనమాట. అర్జెంట్ కదా, తప్పదిక. కానీ మీకు మాత్రం ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే నేను ఆపోజిట్లో ఉండే ఈ కలర్లను అతకడం వల్ల మీకు ఎక్కడెక్కడ ముక్కలు అతుకుతున్నానో క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్గా ఈ నడుము ముక్క అయితే తిరగవేసేస్తున్నాను. ఇక్కడ నేను లైనింగ్ కింద పెట్టాను, అసలు ఫ్యాబ్రిక్ పైన పెట్టాను. చూసారు కదా, దీని మీద మనం ఈ పట్టి ముక్క ఏదైతే ఉందో అది పెట్టేసుకుని నీట్గా ఒకసారి అతికేసుకోవాలి. వన్ టైం అతికేసుకుని దీన్ని ఇటు వైపుకి మనం లైనింగ్ వైపుకి తిరగవేసేసుకుని ముక్కని ఇక చివర ఒక కుట్టు వేసేసుకోండి. ఇంకా అనిగినట్టు ఉంటుంది. ఇలా చేస్తే మీకు చేతి కుట్లు అవసరం లేదు, నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. నిజానికి లైనింగ్ బ్లౌజు కుట్టేటప్పుడు లైనింగ్ చాలా ఇంపార్టెంట్. మీటర్ ముక్క కంపల్సరీ ఉండాలి, కొంచెం పొడవుగా ఉండే హ్యాండ్స్కి. ఒకవేళ హ్యాండ్సే గనక మనకి బ్లౌజ్ ఎంత పొడవైనా పర్వాలేదు, కానీ హ్యాండ్స్ గనక షార్ట్లో ఉన్నాయంటే మీరు చిన్న ముక్కనే సరిపెట్టగలుగుతారు. ఇది మాత్రం బిగినర్స్ గుర్తుపెట్టుకోండి. కానీ కొంచెం లాంగ్గా ఉన్నాయంటే మీరు సరిపెట్టలేరు, మీటర్ ముక్క ఉండవలసిందే. ఈ విధానం గుర్తుపెట్టుకుని కస్టమర్కి నేరుగా చెప్పాలి. మీ హ్యాండ్స్ చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి మీకు తప్పకుండా మీటర్ పడుతుంది, వాళ్ళ బక్క వాళ్ళైనా సరే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెయ్యి అనేది క్లాత్ కనపడదు, అది చెయ్యి చుట్టూ తిరిగి వస్తుంది కాబట్టి మనకి అది మీటర్ ముక్క పడుతుంది కంపల్సరీ. ఆ విధానం కస్టమర్కి తెలియదు. నేను బక్కగానే ఉన్నాను కదా, నాకు 80 సెంటీమీటర్ సరిపోద్ది అనుకుంటారు. ఈ విధానం మీరు తెలుసుకోవాలి, బిగినర్స్ అయితే ముఖ్యంగా. ఇదిగోండి, బ్లౌజ్ చుట్టూ కూడా నేను దూరంలో పెట్టాను కుట్టయితే 3లో పెట్టి చక్కగా జల్లు కుట్టన్నమాట. ఇది లైనింగ్ అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు గమ్మ కూడా అతికించుకోవచ్చు. ఇదిగోండి, చక్కగా నేనైతే జల్లు కుట్టునైతే కుట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను కొంచెం కట్ చేశాను కదా నెక్లెస్ మెడ కింద, ఆ వంపులు అయితే ఇస్తున్నాను అనమాట, కొంచెం షేప్ రావడానికి అంతే. లైనింగ్ బ్లౌజు కుట్టేటప్పుడు అతి ముఖ్యమైనది ఏంటండి, లైనింగు అసలు ఫ్యాబ్రిక్ కలిపేదే. అక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి. ఆ విధానంలో మీరు గమ్మును ఉపయోగించుకున్నా పర్వాలేదు, లేదా జల్లు కుట్టు పెట్టేసుకుని ఈ విధంగా నాకులాగా స్టిచ్ వేసేసినా పర్వాలేదు. మీరు ఎలా వేస్తేనే అక్కడ ముడతలు రాకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ లైనింగ్ అనేది తడుపుకోవడం కూడా మంచిదే. మనం పిండి కొలత రొట్టె అన్నట్టు ఎంత వర్క్ చేస్తే అంత నీట్నెస్ ప్రతిదానికి ఉంటుంది. తడుపుకోవద్దని నేను ఎక్కడ చెప్పను, కానీ నేను కొన్నిటికి తడపను. ఏట్లకి తడపను అంటే లైనింగు కొన్ని కాటన్ ఉంటాయి, ప్యూర్ కాటన్, అవి అయితే కంపల్సరీ తడుపుకోవాలి. అవి కాకుండా కొన్ని సిల్క్ మిక్చర్ కలిపి ఉంటాయి లైనింగ్లు, అవి మీకు తెలిసిపోతాయి, బిరుసుగా ఉంటాయి అన్నమాట, పట్టుకుంటే సాగదన్నట్టు ఉంటుంది లైనింగ్ ముక్క. అలాంటి వీటికి అస్సలు మీరు తడుపుకోని అవసరం లేదు. కస్టమర్ ఇచ్చింది నేరుగా కట్ చేసేసుకోండి ఐరన్ చేసుకుని. కానీ ప్యూర్ కాటన్ ఉంటుంది, అది మనం పట్టుకున్నప్పుడు సాగుతుంది, అలాంటివి మాత్రం తడపాలి, ఎందుకంటే అవి సింక్ అవుతాయి అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే లైనింగ్ ముక్క ఎప్పుడూ కూడా మీరు మడత పళంగానే నానబెట్టాలి 1 నిమిషం నీళ్ళల్లో. మడత పళంగానే, మడత విప్పేసి దాన్ని మన బట్టలు ఎలాగ విప్పి శుభ్రంగా జాడిస్తామో అలా జాడించకూడదు. మడత పళంగా 1 నిమిషం నీటిలో నాననివ్వాలి. అలా నానితే ఆ ముక్క అంతా తడుస్తుంది అనమాట, తడిసి లోపల కూడా తడుస్తుంది. దాన్ని అలా తీసి చక్కగా పిండేసుకుని అప్పుడు విడదీసి ఆరేయాలి. ఇలా చేస్తే మీకు లైనింగ్ ముక్క వంకరలు రాకుండా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా మామూలు బట్టలు గుంజినట్టు గుంజేసి వాటిని పిండేసి అటువైపున ఒకరు ఇటువైపున ఒకరు పట్టుకుని డాబాల మీద ఆరేస్తారు. ఇలా నా కస్టమర్లు కూడా ఓల్డ్ కస్టమర్లు ఒకరు చేస్తే అవి వంకరల కింద 4 మూలన 4 వంకరలు వచ్చేస్తే ఆ మొక్క అసలు ఎంతకీ పని చేయలేదు, అలా ఉంటుంది అన్నట్టు. మొత్తానికి లైనింగ్ మొక్క పాడవుతుంది కాబట్టి అలా చేయొద్దు. అంటే క్రాసులు వచ్చేస్తాయి అనమాట, క్రాసులు వచ్చేసి మొక్క పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రాసులు వచ్చేస్తే మన కటింగ్లో చాలా మొక్క పోతుంది కదా, ఆ విషయం టైలరింగ్ కొంచెం బిగినర్స్కైనా తెలుసు. అలాగే పాలసులు కూడా అంతే, నేరుగా ఇప్పి గుంజకూడదు, మడత పలంగానే నానబెట్టి చక్కగా పిండేసుకుని ఆరేసుకోవాలి. ఈ విధానం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను ముక్కలైతే అతుకుతున్నాను, సంఖలో చాలా తక్కువ వచ్చేసినాయి చూడండి. ఈ విధంగా అతికేసుకోవాలి. మీకు క్లియర్గా కనపడింది కదా మొక్క ఎలా అతికైనా అనేది. ఈ విధంగా ముందు మీకు మొక్క ఏ షేప్లో ఉన్నా అతికేసుకున్నాక కట్ చేసుకోవాలి సమానంగా చక్కగా. చూడండి,
ఆ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్‌లో అన్నట్టు. ఫ్రంట్ రెండిట్లకి సరిపోలేదు. కానీ అవి సంకల్లోకెళ్ళిపోతాయి, కనపడవులెండి. ఓకేనా? మనం జాకెట్ బ్లౌజ్ ఉసుముకుని చక్కగా ఆరేసుకున్నప్పుడు తిరగేసినప్పుడు కనపడతాయి తప్ప కట్టుకున్నప్పుడు కనపడవు. అవి చంకల్లోకెళ్ళిపోతాయి అన్నట్టు. మీరు హ్యాండ్స్‌కి అతికినా చంకల్లోకెళ్ళిపోతాయి. ఈ ఫ్రంట్‌కి అతికినా చంకల్లోకెళ్ళిపోతాయి. మీకు కటింగ్‌లో చూపించాను కదా! ముక్క సాలినప్పుడు మీరు చంకల వైపే క్లాత్ అతుక్కునేలా పెట్టుకోవాలి. ఫ్రంట్‌కి అది కూడా. ఓకేనా? ఇక్కడ మీరు బ్యాక్‌కి పెట్టినా కనపడిపోద్ది. అలాగే ఫ్రంట్‌కి హుక్స్‌లు పట్టిన గానీ, లేదా క్రాస్ బెల్ట్ అతికే కాడ గానీ, ఎక్కడైనా మీరు వదిలి అక్కడ అతుకుదామంటే అది అస్సలు పనిచేయదన్నట్టు. అయి క్రాసుల్లో ఉంటాయి గదా! ఇదైతే మనకి సంకల వైపున కాబట్టి చక్కగా ఈ వైపుకు వదులుకోవాలి. ఓకేనా? ఇదిగోండి. ఎలా వదులుకోవాలి మొక్క తక్కువైనప్పుడు మళ్ళీ అతుక్కోవడానికి అన్నట్టు చెప్పాను. ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్‌లకు కూడా చాలా తక్కువైపోయింది మొక్క. చూడండి ఇక్కడ కూడా మొక్క అతుకుతున్నాను నేను. ఇలా మనకి చాలా టైం పడతది ఇలా మొక్కలు అతికేటప్పుడు. కానీ తప్పదు. మనకి కస్టమర్‌లకి మంచిగానే అందివ్వాలి. ఎప్పుడు డైలీ ఇచ్చే కస్టమర్ అయితే మనం ఈ విధంగా ఒక 10 నిమిషాలు కష్టపడినా పర్వాలేదు గానీ అందివ్వాలి టయానికి. ఎందుకంటే అర్జెంట్ బ్లౌజులు అన్నప్పుడు తప్పదింక. ఓకేనా? ప్రతీదీ కష్టం అనుకోకూడదు. టైలరింగ్‌లో కొన్ని అలా వదిలేయాలి. లేదంటే ప్రతీదీ కష్టం అనుకుంటే మనం చేయలేము ఏ పని కూడా. ముందుకు వెళ్ళలేము. అది భారంగా అనిపిస్తది అన్నట్టు. ఇదిగోండి చక్కగా నేనైతే 4 వేళ్ళు కొలత పెట్టి అక్కడి నుంచి కొంత ఫ్యాబ్రిక్ తీసుకొని పెద్ద డాట్ వేసేస్తున్నాను. నేను వేళ్ళ కొలతలతో వేసి ఈ షేప్ డాట్స్ ఎంత నీట్‌నెస్ వస్తాయంటే అసలు షేప్ కాడ నేను ఆలోచించవలసిన పనే ఉండదన్నట్టు. అంటే ఆళ్ళకి షేపులు కుదురుతాయా అనే డౌట్ కూడా ఉండదన్నట్టు. అంత పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. ఎప్పుడు కూడా నేను ఫ్రంట్ గురించి అస్సలు ఆలోచించను. వెనకాల బ్యాక్ మెడ వాళ్ళకి క్లియర్‌గా వచ్చిందా అని ఆలోచిస్తాను. చూడండి షేప్ ఎంత నీట్‌గా వచ్చేసిందో. దీనికోసం నేను కటింగ్‌లోనూ కష్టపడలేదు. అలాగే స్టిచ్చింగ్‌లోనూ కష్టపడలేదు. కానీ పర్ఫెక్ట్ షేప్‌ని ఎయగలుగుతున్నాను. ఇక్కడ షేపు వేసేవారు కొత్తగా బిగినర్స్ అది చాలా కష్టమేమో అని ఫీల్ అవుతారు. షేప్ అనేది చాలా ఈజీ అండి. నిజానికి చెప్పాలంటే మీ ఆలోచనే కష్టం. యెస్. మీ ఆలోచన చాలా పెద్ద లెవెల్‌లో మీరు దాన్ని ఊహిస్తున్నారు. కానీ ఇది చాలా చిన్నది. ప్రాక్టీస్ చేస్తే ఎవ్వరైనా ఈజీగా వేయగలుగుతారు. తక్కువ టైంలో బ్లౌజుల్ని కుట్టి పక్కన పెట్టగలుగుతారు. ఈ విధానం కేవలం ప్రాక్టీస్‌లోనే వస్తది. ఎందుకంటే ఇందులో కొలతలు ఉండవు కాబట్టి. ఆ విధానం ముఖ్యంగా తెలుసుకోండి. అంటే మీరు చేసే పని మీ హ్యాండ్స్‌కి అలవాటవ్వాలి. మీరు ఎటో వైపు చూస్తున్నా, మీ మైండ్ వేరే సమస్య కోసం ఆలోచిస్తున్నా, మీ హ్యాండ్సు ఈ పని చేసేస్తూ ఉంటాయి ఈ మిషన్ దగ్గర. అదే ప్రాక్టీస్ అండి. ప్రాక్టీసు చాలా విలువైంది. చూడండి పెద్ద పెద్ద ఎంబీబీఎస్‌లు చదివిన డాక్టర్లు చేయలేని నార్మల్ డెలివరీలు కూడా ఎక్కడో మారుమూల గ్రామాన్ని నివసిస్తున్న చిన్న చిన్న బాంబలు చేసేస్తారు. ఇదే ప్రాక్టీస్ అంటే. ఈ ప్రాక్టీస్ విధానం నేర్చుకుంటే అన్నీ వస్తాయండి. భయం అనేది పక్కన పెడితే ముఖ్యంగా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. ఏదైనా తప్పకుండా వస్తది. ఏదైనా రావాలంటే నేర్చుకోవాలనే ఉత్సాహం కలిగిన వాళ్ళకే కదా ఇంకెవరికి వచ్చేది. సో టైలరింగ్‌లో నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్‌తో పాటు పట్టుదల కూడా ఉండాలి. చూసారా ఇక్కడ ఫ్రంట్‌కి మనం చంకలో ముక్కనతికాం. అలాగే క్రాస్ బెల్ట్‌కి కూడా ముక్కనతికాం. కానీ అవి పైకి కనపడకుండా నీట్‌గా స్టిచ్ వేసేసాం. ఈ విధానం చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి బిగినర్స్ అయితే. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది మన లైనింగ్ ముక్కని మన హుక్స్ పట్టీకైతే తిరగవేస్తున్నాను. చూడండి వెనక్కి తిప్పితే బ్లౌజు ఎలా రంగు రంగుల కింద కనిపిస్తుందో. చాలామంది ఈ విధానం ఇష్టపడరు కానీ కొంతమంది పర్వాలేదులే అది లోపలే కదా ఉంటది అనుకుంటారన్నట్టు. నిజం చెప్పాలంటే కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారో తెలుసా? బ్లౌజ్ ముక్క ఎంత మంచిదైనా బ్లౌజ్ లైనింగ్ దగ్గర చిన్న కక్కుర్తి పడతారు. చూడండి ఈ బ్లౌజ్ ముక్క చాలా కాస్ట్ ఉండొచ్చు. కానీ దీనికి వేసే లైనింగ్ మీటర్ తీసుకోవాలి. అలా కాకుండా 80 సెంటీమీటర్లే పట్టుకొస్తారు టైలర్ దగ్గరికి. ఇక్కడ విలేజ్‌లో ముఖ్యంగా ఇలా జరుగుతది. నిజంగా నేను గమనించాను. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రతి ఒక్కరు మీటర్ ముక్క తెచ్చేసేవారు. వాళ్ళు సన్నంగా ఉన్నా సరే మీటర్ ముక్కే తెచ్చుకునేవారు. కానీ 80 సెంటీమీటర్ల ముక్క ఎవ్వరు తెచ్చేవారు కాదు. కానీ విలేజ్‌లో అలా కాదు. 80 సెంటీమీటర్ల ముక్కే తెస్తారు. మీటర్ అనేది తేరు. మీటర్ ఎప్పుడు తెస్తారు? మేము దెబ్బలాడినప్పుడు తెస్తారు. మీరు తేవాల్సిందే మీకు చాలదు మీ హ్యాండ్స్ పొడవు అని చెప్పినప్పుడు తప్ప మామూలుగా అయితే తేరు. కానీ తెచ్చి ఆళ్ళు 80 సెంటీమీటర్లు తేవడం వల్ల వాళ్ళకే లాస్ అన్న విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇలా ముక్కలు అన్నిట్లికి అతికి కుట్టడం ఎంతైనా అతికే కదండీ. ఇప్పుడు గోడ ఒక పక్కన విరిగిపోయిందనుకోండి అది అతికే ఎప్పటికీ అతికే అన్నట్టే. అంతే కదా! ఆ విధానం తెలుసుకోవాలి ముఖ్యంగా. వాళ్ళకే లాసు నిజానికి. ముక్కలు అతికి కుట్టి సరిపెట్టేయడం పెద్ద విషయం కాదు. కాకపోతే ఒక 10 నిమిషాలు మనకి టైం వేస్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఆళ్ళకే హాని అన్నట్టు తెలుసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఎప్పటికైనా విడిపోతాయి. ఉసుముతారు, ఆరేత్తారు, ఉసుముతారు, ఆరేత్తారు. ఆ ఏరియాలో